పిల్ల ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఏంటి ప్రాబ్లం? బండి ప్రాబ్లం. సరే కూర్చో. కూర్చో. ఏంటి బండి? ఓకే ఓకే తీ. ఎరా ఈసారైనా బండి పికప్ పెరుగుతుంటావా? అది తోలే మనిషిని బట్టి ఉంటది. నాకేట్రా బాబు, బాగానే తోలుతాను. అందుకేరా నీ బండి ఇంకో చేతిలో వెళ్ళకుండా నీ చేతిలోనే ఏడుతుంది. ఎలా ఎరా సుగర్ కనిపించాడా? నైట్ డ్యూటీ అంట, ఇక్కడే పడుకున్నాడు. ఏ పక్కన అంకుల్కి నైట్ డ్యూటీ ఏంట్రా? రేయ్ ఆ డ్యూటీలు ఎప్పుడో మానేసాను. ఎద్దవా ఎక్కువ మాట్లాడావు అనుకో నీ రాడ్డిచ్చి కొట్టేయగలను. ఒరే అది నా రాడ్రా బాబు. ఈ షెట్టిగాడి షాప్ లో రాడ్లన్నీ ఈ షెట్టిగాడివే. అటు చూడండి రా. మనోడితోటి అంత బాగా చూపించుకుంటుంది ఎవర్రా అది? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హాయ్ రా. హాయ్. తన బండికి ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం చూడరా. ఇక్కడ చాలా బైక్లు ప్రాబ్లంలో ఉన్నాయి, ముందవి చూడాలి కదా. పెట్టెలు మనం చేసి ఉంచుతా. సరే అయితే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుద్దాం. మరి నేను ఆటోలో వెళ్ళు. వరుణ్. నీ పేరేంటి? కుందన. మీరెవరు? మేము వాడికి బెస్ట్ ఫ్రెండ్స్. ఓ హాయ్. సో ఆర్ యు సీరియస్ అబౌట్ హిమ్? మేబీ. నీకు వాడి ప్రేమ ఎంత అవసరమో మాకు తెలీదు, కానీ వాడికి మాత్రం నీ ప్రేమ చాలా అవసరం. డోంట్ మిస్ హిమ్, ఎందుకంటే వాడికి ప్రేమించడం మాత్రమే తెలుసు. నీది సూపర్ టేస్ట్ అమ్మా. కాకపోతే మావాడు కొంచెం టిపికల్ కేసు, కొంచెం కొత్తగా ట్రై చేయి, పడిపోతాడు. అవును, మీ వాడు టిపికలే కాదు, కొంచెం మెంటల్ కూడా. అందుకే మ్యాడ్ గా ట్రై చేస్తున్నాను. గుడికొచ్చినప్పుడైనా కాస్త పద్ధతిగా రావచ్చు కదా. ఈ డ్రెస్సులేంటి? ఈ జనరేషన్ ఆడపిల్లలేంటో ఏమో. ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే కందువగో మంచి బంగారు చే ఇందరికీ అభయం ములిచ్చుచే. హారతి తీసుకోండమ్మా. అమ్మా హారతి. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఆ అమ్మాయి ఎవరండి? కుందన అని బ్యాంక్ మేనేజర్ గారు అమ్మాయి. ఏం కావాలండి? షర్ట్స్ చూపించు. ఎవరికండి? ఏ ఎవరికో చెప్తే గాని చూపించవా? సైజ్ తెలిస్తే గాని చూపించలేమండి. సైజు ఆయన సైజ్ ఎంత? అదే సైజ్ మంచివి చూపించు. ఆయ్ మా దగ్గర మంచివి ఉంటాయండి. అందుకే మీ దగ్గరకు వచ్చామండి. ఇదెంత? 350 అండి.
మన రేంజ్ కి చూపించమ్మా. ఓ మన అంటే మీ రేంజా అండి నా రేంజా అండి? ఎక్స్ట్రా లొద్దు కానీ చెప్పింది చెయ్యి. ఆయ్ ఇది చూడండి. ఇది పక్కన పెట్టు. ఓకే అండి. దీనికి మ్యాచ్ అయ్యే జీన్స్ చూపించు. సైజ్ ఎంత అండి? సైజ్ సార్ సైజ్ 32 అండి. ఇది ఓకే. మగాళ్ళు ఇంకేం వేసుకుంటారు? అర్థమైందండి. అదొకటి ఇదొకటి మ్యాచింగా అండి? ఇందాకేం చెప్పాను? ఎక్స్ట్రాలు వద్దన్నారండి. గుడ్, ప్యాక్ చెయ్యి. డిస్కౌంట్ లేదా? ఏం చేస్తాం, మేం ఫిక్స్ అయ్యాం కదా కొనాలని. హలో. ఏంటి? ఏంటిది? గిఫ్ట్. ఎవరికి? నీకే. ఎందుకు? ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. నాకు ఇష్టం ఉండక్కర్లేదా? ఇంత అందమైన అమ్మాయిని ఇష్టం లేదని ఏ ఫూల్ అయినా చెప్తాడా? నువ్వు అందంగా ఉన్నావని ఇంతకుముందు ఏ ఫూలైనా చెప్పాడా? నువ్వేం అందంగా లేవు. ఇదిగో తీసుకో. నేను అందగలేనా? అంత మాట అనేసాడంటే నా ఫేస్ కి తక్కువ. వాడి దృష్టిలో అందమంటే ఫేస్ కాదేమోనే. మరి ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి అంటాడు. బట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మేల్ మ్యాగ్నెటిజం అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 ఫిగర్ ఎలా ఉన్నా పర్లేదు, ఫేస్ మాత్రం సూపర్ ఉంటే చాలు అనుకుంటారు. టైప్ 2 ఫేస్ ఎలా ఉన్నా పర్లేదు, ఫిగర్ మాత్రం పిచ్చెక్కించాలనుకుంటారు. ఐ థింక్ వీడు టైప్ 2 అనుకుంటారు. అది నా షేప్ కే తక్కువే. నన్ను చూసి కాలు మీద కాలేసుకోకుండా కూర్చునే మగాడు ఉంటాడా? అది మాట్లాడదు మగాళ్ళ గురించి. అయితే నువ్వు వేసుకోవాలి కదా. ఏంటది? నాలుగు నాన్న. ఈ క్లారిటీ బాగుంది. ఆపండి. కుందనా, నీకన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ అబ్బాయిల్ని టెంప్ట్ చేయాలంటే చూపించాల్సినవి చూపించాలి, దాచాల్సినవి దాచేయాలి. అర్థమైంది. రే యాకి, స్టాక్ వచ్చిందా? మళ్ళీ చేస్తాను. ఏంటిది? నన్ను క్లియర్ గా చూడు. నా ఫేసు, నా ఫిగరు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా లేనా? తప్పుకో. నేను తప్పుకోను. నాకిప్పుడే ఇక్కడే తెలిపోవాలి. నేను నీకు నచ్చానా లేదా? లేదు. నేను నీ వెంట పడుతున్నాననేగా అలసైపోయాను. అసలే అమ్మాయిల పర్సంటేజ్ తగ్గిపోతుందంట. ఇలా కలరింగ్ ఇచ్చావంటే నీకు లైఫ్ లో అమ్మాయి దొరకకుండా పోతావురా. సచ్చినోడా. అంటే అబ్బాయిలు 2 రకాలంట కదా. ఫిగర్ ఎలా ఉన్నా ఫేస్ చూసి ఇష్టపడేవాళ్ళు, ఫేస్ ఎలా ఉన్నా ఫిగర్ చూసి ఇష్టపడేవాళ్ళు. నా ఫేస్ ఫిగర్ 2 బాగున్నాయి కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయిలో 3 రకం కూడా ఉంటారు, మనసును చూసేవాళ్ళు. నా మనసుకి ఏం తక్కువ? ఇదిగో చూడు. I hate you.
hate you. లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలేయి. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ.